మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. బలవర్ధకమైనటువంటి మినప జావ. అన్ని టానిక్లకి కంటే కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. అన్ని టానిక్లు దీని ముందు దిగదిడిపే. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ముందు తెలుసుకుందాం. నేటి కాలంలో శారీరక శ్రమ తగ్గిపోవటం వల్ల 30 ఏళ్ల యువత కూడా 60 ఏళ్ల వృద్ధుల్లాగా నీరసించిపోతున్నారు. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళు తీవ్రమైన అలసట, కీళ్ళ నొప్పులతోటి బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఉదయం నిద్ర లేచిన సమయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా బద్ధకం అనేది ఆవరిస్తూ ఉంది. ఇది ఒక గంభీరమైనటువంటి ఆరోగ్య సమస్య కింద మారుతుంది. దీనికి తోడు మధుమేహం అంటే డయాబెటీస్, అలాగే అధిక కొలెస్ట్రాల్ సమస్యలు తోడై శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. శరీరపు ఇలాంటి యంత్రాంగాలన్నీ దెబ్బతింటం వల్ల ఇక ఏమాత్రం శక్తి సామర్థ్యాలు లేనట్టుగా తయారవుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు మాత్రమే ఈ పరిస్థితిని చక్కదిద్దగలుగుతాయి. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మినుములు అనేవి బల్యం అంటే బలాన్ని ఇస్తాయి. అలాగే వాతాహారంగా పనిచేస్తాయి అంటే వాతాన్ని తగ్గిస్తాయి. ఈ గుణాలని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ధాతువులని వృద్ధి చేస్తూ పుష్టి చేస్తూ ఎముకల సాంద్రతని పెంచుతాయి. ప్రాచీన భారతీయ సాంప్రదాయ ఆహారమైన ఈ మినప జావని సరైన పద్ధతిలో మీరు తీసుకుంటే దీర్ఘకాలపు అనారోగ్యాన్ని దూరం చేసుకోవచ్చు. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వివరాల్లోకి వెళ్దాం. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న అనారోగ్య సమస్యలు, వీటి మీద మీకు అవగాహన ఉండాలి. ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో పోషకాహార లోపం అనేది ఒక సాధారణ విషయం కింద మారిపోయింది. పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటువంటి జంక్ ఫుడ్ తినడం వల్ల శరీరానికి కావాల్సిన అసలైన శక్తి లభించడం లేదు. దీనివల్ల రక్తహీనత అంటే ఎనీమియా, కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ ఇలాంటి సమస్యలు చిన్న వయసులోనే స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఎముకల బలహీనత అంటే ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. శరీరం లోపల దృఢంగా లేదనుకోండి, ఎక్స్టర్నల్గా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. ఈ బలహీనతను పోగొట్టుకోవడానికి మన వంటింట్లో దొరికేటువంటి మినుములు అద్భుతంగా పనిచేస్తాయి. మినప జావ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన పానీయం తయారు చేయడానికి ఖరీదైన వస్తువులు అవసరం లేదు. కేవలం 2 ముఖ్యమైన పదార్థాలతో దీన్ని ఇంట్లోనే మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఒకటి పొట్టు మినపప్పు, అంటే 1 కప్పు పొట్టు తీయని మినపప్పు తీసుకోండి. ఎందుకంటే ఈ పొట్టులోనే ఎక్కువ మొత్తంలో ఫైబర్ అంటే ఈ పీచు పదార్థం అనేది ఉంటుంది. ఇక రెండోది బియ్యం, 1 కప్పు బియ్యం అనేది అవసరం అవుతుంది. ఇవి జావకు సరైన ఆకృతిని, శక్తిని ఇస్తాయి. ఈ 2 పదార్థాలు సమపాళ్లలో ఉన్నప్పుడు శరీరానికి సమతుల్యమైన పోషణ అందుతుంది. ఔషధ గుణాలున్న ఈ మినప జావ తయారీ విధానం అనేది తెలుసుకోవాలి. ముందు మనం పొట్టు మినపప్పు తీసుకున్నాం కదా, ఇలాగ మొదటగా తీసుకున్నటువంటి ఈ పొట్టు మినపప్పుని, బియ్యాన్ని శుభ్రం చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక బాణంలో ఈ రెండింటినీ వేసి దోరగా వేయించాలి. మంచి సువాసన వచ్చే వరకు వేయించడం వల్ల ఆ పప్పులో ఉండేటువంటి పచ్చిదనం పోయి సులభంగా జీర్ణం అవుతుంది. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడిన డబ్బాలో నిల్వ చేసుకోవాలి. జావ తయారు చేసేటప్పుడు 1 గ్లాసు నీళ్ళకి 2 స్పూన్ల ఈ పొడిని వేయాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలపాలి. దీన్ని స్టవ్ మీద పెట్టి చిన్న మంట పైన గట్టిపడే వరకు కూడా కాస్త దగ్గర పడే వరకు ఉడికించాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పును వేసుకోవచ్చు. మధుమేహం అంటే డయాబెటీస్ లేని వాళ్ళు రుచి కోసం ఈ బెల్లం కూడా వాడుకోవచ్చు. ఈ జావ అనేది చిక్కగా తాగటానికి వీలుగా ఉండాలి. అయితే మినప జావ ఎప్పుడు తీసుకోవాలి ఇంటర్నల్గా, ఇది తెలుసుకోవాలి. ఈ జావని ఉదయం అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవడం అనేది బెస్ట్. ఇది శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఒకవేళ ఆఫీసులలో, కార్యాలయాల్లో పనిచేసే వాళ్ళైతే సాయంత్రం 4 గంటల టైంలో స్నాక్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. వారానికి కనీసం 3 సార్లు ఈ పద్ధతిని పాటిస్తూ ఉండాలి, ఇలా తీసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయటం వల్ల శరీరంలో వచ్చే మార్పుని మీరే గమనించవచ్చు. ఇది కృత్రిమ ఎనర్జీ డ్రింక్స్ కంటే చాలా రెట్లు మెరుగైంది. ఇక దీనివల్ల ఆరోగ్యానికి కలిగేటువంటి అద్భుత ప్రయోజనాలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఈ మినప జావ అనేది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక గొప్ప ఔషధం. దీనివల్ల కలిగే లాభాలు అనేక రకాలుగా ఉంటాయి. ఒకటి, ఎముకల పుష్టి. ఈ పొట్టు మినపప్పులో కాల్షియం ఎక్కువ మొత్తాలో ఉంటుంది. ఇది ఎముకల్ని ఇనుములాగా దృఢంగా మారుస్తుంది. తరచుగా వచ్చే మోకాడు నొప్పుల్ని ఇది చాలా సమర్థవంతంగా నివారించగలుగుతుంది. వయసు మళ్ళిన వాళ్ళు దీన్ని తాగటం వల్ల కీళ్ళ మధ్య ఉండేటువంటి జిగురు అనేది ఇంప్రూవ్ అవుతుంది. అన్నిటికి మించి రోజంతా ఉత్సాహంగా దీంతో ఉండొచ్చు. దీంట్లో ఉండేటువంటి మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్, పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ తక్షణ శక్తినిస్తాయి. నీరసం, అలసట లాంటి సమస్యలు దరిచారు. కండాల పటుత్వం పెరగడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అన్నిటికీ మించి మధుమేహ నియంత్రణ దీని ప్రధాన విధి. ఈ జావ శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా ఉంటాయి. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహం ఉన్న వాళ్ళకి ఇది ఒక సంపూర్ణ ఆహారం.
అన్నిటికీ మించి గుండె ఆరోగ్యం కూడా దీంతో ఇంప్రూవ్ అవుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో మినుములు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది గుండె పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలాగా చేస్తుంది. ఇక దీనికి అనుబంధంగా ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఇతర ఔషధాలు కూడా మీకు సహాయపడతాయి. మీరు ఇంట్లోనే తీసుకోదగినటువంటి ఈ ఆయుర్వేద మిశ్రమాలను మనం తెలుసుకుందాం. ఒకటి, శొంఠి బెల్లం మిశ్రమం. ఎముకల నొప్పులు ఉన్నప్పుడు సమాన పాళ్ళల్లో శొంఠి పొడి అలాగే పాత బెల్లం కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే వాతపు నొప్పులు తగ్గుతాయి. మెంతుల పొడి కూడా ఇలాగే పనిచేస్తుంది. 1 స్పూన్ వేయించిన మెంతుల పొడిని మజ్జిగకి కలిపి మధ్యాహ్నం తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో వేడిని తగ్గించి జీర్ణక్రియ అంటే మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. అశ్వగంధ పాలు కూడా మీకు సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలల్లో 1/2 స్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగాలి. ఇది నరాల బలహీనతను పోగొట్టి గాఢ నిద్రని కలిగిస్తుంది. దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. తీవ్రమైన బలహీనత, దీర్ఘకాలపు నొప్పులు ఉన్నప్పుడు కొన్ని శాస్త్రీయ క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఉదాహరణకు బలారిష్టం. ఇది అన్ని రకాల వాత వ్యాధులకి, నరాల బలహీనతకి దివ్యమైన ఔషధం. భోజనం తర్వాత 20 మిల్లీలీటర్ల మోతాదుగా అంతే పరిమాణం ఉండేటువంటి నీళ్లతోటి కలిపి రోజుకి 2 సార్లు దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిదే యోగరాజు గుగ్గులు. కీళ్ళ నొప్పులు అలాగే వాపులు ఉన్నప్పుడు 2 ట్యాబ్లెట్స్ని రాత్రి గోరువెచ్చని నీళ్లతోటి ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఇది ఎముకల మధ్య ఉండేటటువంటి ఆ వాయువుని తొలగిస్తుంది. అశ్వగంధారిష్టం కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. శారీరక శక్తిని పెంచడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి దీన్ని వాడాలి. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదులో తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన మినుములు, బియ్యం లాంటి సహజ సిద్ధమైన పదార్థాలను సరైన క్రమంలో తీసుకోవటం వల్ల మందుల అవసరం లేకుండానే హ్యాపీగా జీవించవచ్చు. ఈ మినప జావ అనేది ఒక శక్తివంతమైన సాంప్రదాయపు పానీయం. ఇది ఎముకలను దృఢపరుస్తుంది, మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఆధునిక కాలంలో వస్తున్న అనేక ఆరోగ్య సమస్యలకు మన పూర్వీకులు అందించినటువంటి ఈ చిట్కా అనేది గొప్ప పరిష్కారం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే మిమ్మల్ని నిరంతరం యవ్వనంగా ఉంచగలుగుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.